అయితే పప్పి నన్ను ముంచుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చైతు ముంచుతున్నాడేమో అని చైతుని కొడుతూనే ఉన్నాను. ఎంత పెంట చేశాను టీ ఏమో కానీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చైతన్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ప్రజెంట్ అలంకృత రిసార్ట్స్కి వచ్చాము హైదరాబాద్లో. సో కార్ పార్కింగ్ చేసి జస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. యాక్చువల్లీ ఈ వీడియో నా హెయిర్ కటింగ్ కంటే ముందుది. నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. మీరు వీడియోలో చూసి హెయిర్ ఏంటి పెద్దగా ఉంది, ఇప్పుడేంటి చిన్నగా ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది హెయిర్ కటింగ్ కంటే ముందు వీడియో. ఎంటర్ అవ్వగానే నాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అంటే లైక్ బ్యూటిఫుల్గా ఉంది, పీస్ఫుల్ ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఈ బుద్ధ స్టాచ్యూస్ అయితే రిసార్ట్ మొత్తం ఉన్నాయి. ఆ పీస్నెస్ని ఇండికేట్ చేస్తున్నట్లే అనిపించింది నాకైతే. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా ఎంటర్ అవ్వగానే ఒక బ్యూటీ అనేది మనకి కనిపించేస్తుంది అనమాట. నేనైతే డిసైడ్ అయిపోయాను ఇంకా ఈరోజు అంతా చాలా ఎంజాయ్ చేస్తానని. రైతు వాళ్ళు అయితే రూమ్ బుకింగ్కి వెళ్ళారు. అండ్ వచ్చేటప్పుడు ఈ కార్ట్ని అయితే తీసుకొని వచ్చేసారు. 6 సీటర్ కార్ట్ ఇది. యాక్చువల్గా మనం రూమ్ దగ్గరికి వెళ్ళడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మన లగేజ్ ఉంటుంది కదా, మనం అంత దూరం క్యారీ చేయలేం కాబట్టి ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒక ట్రిప్ కూడా వేసినట్టుగా ఉంటుంది అనమాట. మనం రిసార్ట్ అంతా తిరగం కానీ జస్ట్ మనం రూమ్ వెళ్ళేదాకా. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా వెళ్తుంటే నాకు ఈ వీడియో మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నేను అప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఆల్మోస్ట్ మనం రూమ్స్ దగ్గరకు వచ్చేసాము. రూమ్స్ అనడం కంటే వీటిని అయితే స్టూడియో కాటేజెస్ అంటారు. ఈ ఫస్ట్ 2 కాటేజెస్ ఇప్పుడు మనం బుక్ చేసుకుంది. పక్కన ఉండేలాగా చూసుకున్నాము. అండ్ నేచర్ మధ్యలో కాటేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అందరూ రూమ్ టూర్ హోమ్ టూర్ అని అంటారు కదా. సో ఫస్ట్ టైం నేను ఒక కాటేజ్ టూర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్లో ఒక మినీ వరండా బాల్కనీ అని అనుకోవచ్చు. అక్కడ ఒక సోఫా కూడా ఇచ్చారు. అండ్ ముందు చూస్తే మీరు ప్లాన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. హ్యాపీగా చిల్ అవ్వచ్చు అక్కడ కూర్చొని. రూమ్ వచ్చేసి కంప్లీట్గా ఇలా ఎథనిక్ స్టైల్లో ఉంటుంది. అంటే లైక్ వాల్స్ కానీ ఫర్నిచర్ కానీ అన్నీ ఎథనిక్ మోడల్లో ఉంటాయి అనమాట. అంటే లైక్ మీ టైల్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఒక మన ఇంట్లో అట్మాస్ఫియర్ లాగానే లైక్ విలేజ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. మన ఇంట్లో ఎలా ఉంటుందో ఫర్నిచర్ కానీ అలా ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఒక అవెన్ ఇచ్చారు, రెఫ్రిజిరేటర్ ఒకటి ఉంది, అండ్ కబర్డ్స్ ఉన్నాయి, అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. వాష్రూమ్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అన్నీ ఏమో కానీ చైతు అయితే ఫస్ట్ వాష్రూమ్స్ చెక్ చేసుకుంటాడు నీట్గా ఉన్నాయా లేవా అని. సో చెక్ చేసుకుంటున్నాడు. ఆయన గొల్లలో ఆయన ఉంటే నేనైతే బయటకు వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను బయట అందరి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు వస్తారా, అందరం కలిసి ఎప్పుడు రిసార్ట్ని అంతా ఎక్స్ప్లోర్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ అందరం గ్యాదర్ అయ్యి డిన్నర్కి అయితే వచ్చేసాము. ఇది డిన్నర్ ప్లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ మీకు ఇక్కడ ఏదైనా టేబుల్ నచ్చింది అని అనుకుంటే అది ఫస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. లేదంటే అది ఎవరైనా కూర్చుంటే మనం ఏం చేయలేము. మీకు ఏదైనా స్పాట్ నచ్చింది అని అనిపిస్తే దాన్ని రిజర్వ్ చేసుకోవాలి. మాకైతే ఈ టేబుల్ నచ్చింది. అంటే దీని సరౌండింగ్స్ నాకు చాలా నచ్చేసాయి అనమాట. సో ఫస్ట్ మేము ఇది రిజర్వ్ చేసుకొని వచ్చేసాము. అండ్ పక్కనే ఒక చిన్న లేక్ ఉందన్నమాట. అది ఆర్టిఫిషియల్ ఏంటో మరి తెలియదు కానీ వాటర్ ఉన్నాయో లేదో కూడా కనిపించట్లేదు, చీకటిగా ఉంది కాబట్టి. కప్పలు అయితే చాలా అరుస్తున్నాయి. అండ్ ఫుడ్ రావడానికి లేట్ అవుతుందంటే నాకు మా చెల్లికి చైతుకి ఆగదు కదా, బయటికి వచ్చేసామన్నమాట. ఎక్స్ప్లోర్ చేసి వస్తామని చెప్పి వచ్చేసాము. అండ్ ఇదైతే బ్రేక్ఫాస్ట్ ఏరియా. మనకి స్టూడియో కాటేజెస్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది అనమాట. మార్నింగ్ రావాల్సింది, మేమైతే జస్ట్ చూసి వెళ్దాము ఎలా ఉందో అని అయితే వచ్చాము. ఇప్పుడైతే క్లోజ్డ్ ఉంది. మమ్మీ వాళ్ళేమో ఫుడ్ వచ్చేసింది అని కాల్ చేస్తుంటే వీళ్ళిద్దరేమో ఎటో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎటు వెళ్తున్నారు అని అంటే నీకెందుకు, నువ్వైతే మమ్మల్ని ఫాలో అయిపో అని చెప్తున్నారు. సరేలే అని ఫాలో అయ్యాను. మొత్తానికి నన్ను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళి డిన్నర్ అయితే చేయించేశారు. డిన్నర్ చేసి రూమ్ దగ్గరికి రాగానే మాకైతే మ్యాట్రసెస్ వచ్చేసాయి. అంటే లైక్ మనం వాళ్ళకి చెప్పాలి మాకు ఎక్స్ట్రా బెడ్స్ కావాలి అంటే వాళ్ళు సప్లై చేస్తారు. సో రూమ్లో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము. మమ్మీ వాళ్ళని పడుకోమని మేమైతే అలా బయటికి వాక్ అయితే వచ్చేసాము. యాక్చువల్లీ వాళ్ళు కూడా వస్తామన్నారు. మరి అలసిపోయి ఇంకా వాళ్ళైతే మేము రాము అని మాకు హ్యాండ్ ఇచ్చారు. గైస్ మీ ముగ్గురమే ఎవ్వరూ లేరు, మీ ముగ్గురమే ఫుల్ రిసార్ట్ని అంతా అలా ఎక్స్ప్లోర్
ఎక్స్ప్లోర్ చేసుకొని వద్దామని బయటికి అయితే వచ్చాము. ఎవరైనా సైకలాజికల్ ఆర్ మెంటల్లీ ఆర్ స్ట్రెస్తో కానీ ఏదైనా బాధపడుతుంటే అయితే ఇలాంటి ప్లేసెస్ హైలీ రికమెండెడ్ గైస్. ఎందుకంటే ఆ నేచర్ని చూస్తే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ అనిపిస్తాయి. ఫస్ట్ ఆ నేచర్ని ఎంజాయ్ చేద్దాము, రైట్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడైతే నేచర్ని ఎంజాయ్ చేద్దాం, తర్వాతనే ఏదైనా అని అనిపిస్తుంది అనమాట. సో ఈ బుద్ధ స్టాచ్యూస్ని అయితే మేము అక్కడక్కడ చూస్తుంటే కొన్ని అయితే హిడెన్గా ఉన్నాయన్నమాట, అంటే చెట్ల పొదలలో అలా. ముగ్గురం ఉన్నాం కదా, సో ఏమంత భయపడలేదు, అంటే లైక్ ఒకరికొకరు తోడున్నాం కదా. కాకపోతే హారర్గా వీడియోని క్రియేట్ చేయాలి అని కాదు, కానీ కొంచెం అయితే భయం వేసింది. అంటే లైక్ ఇది లిటరల్లీ నాకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు, మేము ముగ్గురమే ఉన్నాము. అండ్ చూడ్డానికైతే చాలా స్టాచ్యూస్ హిడెన్ అయితే చాలా ఉన్నాయి. అంటే లైక్ మార్నింగ్ టైమ్స్ అయితే బాగా కనిపిస్తాయేమో, మేము నైట్ వచ్చాం కదా, సో చీకట్లో ఫ్లాష్ ఆన్ చేస్తే కానీ కనిపించట్లేదు. ఫైనల్గా అంతా తిరిగేసి ఒక ప్లేస్ దగ్గర అయితే వచ్చి కూర్చున్నాము. ఇక్కడ లైట్ కూడా లేదు, సరిగ్గా కనిపించట్లేదు. చైతు మా ముగ్గురిని చూపిస్తున్నాడు అనమాట. చుట్టూ ఒక లుక్ వేసుకుంటున్నాను ఎవరైనా ఉన్నారా లేరా అని. అంటే యాక్చువల్గా నాకు గ్రాస్ మీద పడుకోవడం అంటే చాలా ఇష్టము. ఈ ప్లేస్ చూసారా, ఇక్కడైతే ప్రైవేట్ పార్టీస్కి చాలా బాగుంటుంది కదా. యాక్చువల్లీ అక్కడ ప్రైవేట్ పార్టీస్ జరుగుతాయి, లైక్ హల్దీ కానీ మెహందీ కానీ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఎవరు లేరని చూసి ఆ గడ్డి పైన అయితే పడుకున్న, పైన క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి స్కైలో, చాలా బాగుంటాయి. అంటే చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, ఒక మంచి ఫీలింగ్ అనిపించింది, చల్ల గాలి. అండ్ ఇప్పుడైతే మేము విల్లాస్ దగ్గరకు వచ్చాము. విల్లా ముందు ఒక చిన్న పాండ్ టైప్ ఉందన్నమాట. ఈ విల్లాస్లో ఏంటంటే ప్రైవేట్ పూల్స్ కూడా ఉంటాయి. మనం ఏదన్నా చిన్న ఫంక్షన్స్ చేసుకుంటాం కదా ఇంట్లో మన ఫ్యామిలీ వరకు, అలా అయితే ఇలా G+1 విల్లాస్ అవి తీసుకుంటే చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి, లైక్ కాటేజెస్కి డిఫరెంట్, అన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది. మనం వాళ్ళని కనుక్కుంటే వాళ్ళైతే సజెస్ట్ చేస్తారు మనకి. అండ్ ఇదైతే మేము నిజమైన బావి ఏమో అనుకొని చూస్తున్నాము ముగ్గురం కలిసి, కానీ అది జస్ట్ ఇలా ఆర్టిఫిషియల్ ఒక షో పీస్ లాగా అయితే పెట్టారు. నైట్ అంతా తిరిగి కాటేజ్కి అయితే వచ్చి పడుకున్నాము. మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా ఉండే, నైట్ కంటే ఇంకా మార్నింగ్ గ్రీనరీ బాగా కనిపిస్తుంది కదా. సో మేమైతే ఫ్రెష్గా లేచాము ఇవాళ. నిన్న ఈవినింగ్ వచ్చాము, యాక్చువల్లీ మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, బట్ అనుకోకుండా సడన్గా సండే ఈవినింగ్ అయితే రావాల్సి వచ్చింది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా రెఫ్రిజిరేటర్ అండ్ అవెన్ కూడా ఇచ్చారని. ఇప్పుడైతే ఆ రెఫ్రిజిరేటర్ని చూపిస్తున్నాను. చిన్న బుజ్జి మినీ రెఫ్రిజిరేటర్ అనమాట. సో మేమైతే వాటర్ పెట్టుకున్నాము, మీరు ఏదైనా డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అవెన్ కూడా ఉంది, ఫుడ్ హీట్ చేసుకొని కూడా తినొచ్చు. సో రూమ్లో మనకి కాఫీ పౌడర్, టీ పౌడర్, మిల్క్ పౌడర్ అండ్ షుగర్, గ్రీన్ టీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా. సో నేనైతే టీ చేసేద్దాము, ఏదో సాధించేద్దాము అని అయితే ప్రయత్నించాను అనమాట. మొత్తం పెంట చేశాను. టీ ఏమో కానీ నిజం చెప్పాలి కానీ టీ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి, కానీ తాగడానికి అయితే ధైర్యం సరిపోలేదు. అండ్ నాకైతే టీ అండ్ కాఫీ అలవాటు లేదు చెప్పుకోవడానికి, నాలో అదొక మంచి గుణం ఉందన్నమాట. నెక్స్ట్ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఎక్కడో కాదు, మన కాటేజ్కి ఆపోజిటే. నైట్ చూపించాను కదా బ్రేక్ఫాస్ట్ ఏరియా అని, అక్కడ జస్ట్ ఒక రోడ్ డిఫరెన్స్ అంతే. రోడ్కి అటువైపు మన కాటేజ్, ఇటువైపు బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట. సో అందరం వచ్చేసాము. అండ్ ఇక్కడ బఫెట్ సిస్టమ్ అనమాట, సెల్ఫ్ సర్వింగ్, ఎంతైనా పెట్టుకొని తినొచ్చు, ఏదైనా పెట్టుకొని తినేసేయచ్చు మనము. అన్ని కైండ్స్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, అండ్ బ్రెడ్స్, కేక్స్, గ్రీన్ టీ, కాఫీ, టీ, మిల్క్, బాయిల్డ్ ఎగ్స్, పాస్తా, నూడిల్స్, ఎవ్రీథింగ్. డైట్ చేసే వాళ్ళకైతే బాయిల్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. నేనైతే ఇడ్లీ, పొంగల్ అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో పప్పాయ, వాటర్ మిలన్ తిని బయటికి వచ్చేసాను. ఇన్ని ఆప్షన్స్ అంటే నాకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట ఏది తినాలి అని. సో లిమిటెడ్గా తినేసి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాము. కాస్త స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయాలంటే లిమిటెడ్గానే తినాలి. సో బెస్ట్ పార్ట్, నా ఫేవరెట్ పార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. నేను రిసార్ట్కి వచ్చినప్పటి నుంచి స్విమ్మింగ్ పూల్కి ఎప్పుడు వెళ్తాం అని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం చెక్అవుట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది, అంటే లైక్ ఇంకా 1 అవరే ఉంది మనకు. మనం నిన్న ఈవినింగే వచ్చాం కదా, అప్పుడే చెక్అవుట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎవ్రీ డే 11 o'clockకి మనం ఎప్పుడు వచ్చినా సరే, 1 hour ముందు వచ్చినా సరే 11 o'clockకి చెక్అవుట్ చేసేయాల్సిందే, లేదంటే నెక్స్ట్ డే కూడా అమౌంట్ పే చేసి ఉండాలి.
ఇప్పుడైతే చైతు స్విమ్మింగ్ సూట్స్ కోసం వెళ్ళాడు. స్విమ్మింగ్ సూట్కి మనం ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ వీళ్ళిద్దరికి నేను ఒక గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ముగ్గురం వాటర్లో మునుగుదాము, ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళు విన్నర్ అని. కానీ వీళ్ళిద్దరు కలిసి చీటింగ్ చేశారనమాట, నన్ను ముంచేశారు. నెక్స్ట్ వీడియోలో చూడండి. నేనైతే పప్పి నన్ను ముంచుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చైతు ముంచుతున్నాడేమో అని చైతుని కొడుతూనే ఉన్నాను. నెక్స్ట్ చైతుని పట్టుకొని జస్ట్ అలా స్విమ్మింగ్ ట్రై చేస్తున్నా. నాకైతే రాదు, జస్ట్ ట్రై చేస్తున్నా. వెనుక మా మామయ్య మంచిగా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అండ్ నేనైతే చైతుని తిడుతున్నాను అనమాట. జస్ట్ పట్టుకో అంటే ఏంటి అలా లాగుతున్నావు అని చెప్తున్నాను. స్విమ్మింగ్ పూల్లో 1 అవర్ ఆడుకున్న తర్వాత ఈ వాటర్ స్లైడ్స్ అండ్ రెయిన్ డాన్స్కి వెళ్దామని అనుకున్నాము. బట్ వాళ్ళు అలో చేయలేదు, బికాస్ మా చెక్అవుట్ టైం అయితే అయిపోయింది. పర్ పర్సన్ 500 పే చేస్తే పంపిస్తామన్నారు. చైతు పే చేయడానికి వెళ్ళాడు. అండ్ బిఫోర్ మ్యారేజ్ నేను 3 ఫ్లోర్స్ నుంచి 4 ఫ్లోర్స్ నుంచి ఉన్న స్లైడ్స్తో కూడా ఆడుకున్నాను. బట్ ఈ బుజ్జి స్లైడ్స్ చూస్తుంటే కూడా భయం వేస్తుంది. ఇప్పుడు మొత్తానికి వాటర్ స్లైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చిన్న స్లైడ్లో నాకు అంత భయం వేయలేదు, కానీ ఎందుకన్నా మంచిది అంటే ఫస్ట్ ట్రై చేస్తున్నాయి కాబట్టి నువ్వు కిందకి వెళ్ళి నిల్చా అని చెప్పి అప్పుడు వెళ్ళాను. నా తర్వాత మా చెల్లి ధైర్యం చేసి వచ్చింది. చైతు మాత్రం అస్సలు భయపడతాడు ఇలాంటి స్లైడ్స్ అంటే. ఈ స్లైడ్ మాత్రం నాకు చాలా భయం వేసింది. చాలాసేపు వెళ్ళాలా వద్దా అని భయపడుతున్నాను అనమాట. ఫైనల్గా చైతు నేను కిందికి వెళ్ళి నిల్చో అని చెప్పాను. ఇద్దరు నిల్చున్నారు, అయినా కూడా నేను ధైర్యం చేయలేకపోయాను. ఫైనల్గా వీడియో చూడండి, కామెడీ ఉంటుంది. ఈ బుడ్డి పిల్ల మస్తు క్యూట్ ఉంది కదా, నాకైతే డ్రెస్ నచ్చేసింది. వాళ్ళ మమ్మీ రా అని పిలుస్తుంటే నాకు భయం వేస్తుంది అని వెళ్ళిపోతుంది నడుచుకుంటూ. రెయిన్ డాన్స్ దగ్గరకు వచ్చేసాము. సాంగ్స్ ప్లే చేస్తున్నారు. డాన్స్ చేయండి రా బాబు అని ఎంత బతిమాలినా ఇద్దరు డాన్స్ చేయట్లేదు. ఒక్క స్టెప్ వేశారు. నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా. ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత షవర్ బాత్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. అండ్ ఇంటికి వెళ్ళి ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటామని బయట సురుచిలో అయితే తినేసి వెళ్ళాము. రుచి గురించి కూడా వీడియో చేశాను, నా బర్త్డే వ్లాగ్లో ఉంటుంది. ఇన్ కేస్ చూడకపోతే చూడండి. అంటే ఫుడ్ అంబియన్స్ గురించి చేశాను. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసేదాకా చిరాక్గా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ అంతే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బిగ్ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.